హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ ఏంటంటే తపాల చెక్కలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, అల్లం, కరివేపాకు, నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం పిండి. ముందుగా మనం బియ్యం పిండి గిన్నెలో వేసుకోవాలి 1 కప్పు. అలాగే మీకు చూపించినట్టు 1 బై 1 మనం వేసేసుకోవాలి. పెసరపప్పు ఈ తపాల చెక్కలకి టేస్ట్ అండి. స్నాక్ ఐటెంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బియ్యం పిండి ఉంటే చాలండి, దీనికి ఏం అవసరం లేదు. ఇంకా 1 బై 1 అన్నీ చూపించినట్లు వేసేసుకోవడమే. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం 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 వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇందులో. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని పిండిని బాగా మెత్తగా ఉండకొచ్చేలాగా చుట్టుకోండి. చాలా బాగా వస్తాయి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. 1 or 2 డేస్ ఉంటాయండి ఇవి, నిల్వ ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా, చాలా బాగుంటాయి. మనం స్నాక్స్ ఐటెం ఇది. కొంచెం ఆయిల్ కాదండి, నెయ్యిని హీట్ చేసి పొయ్యాలి క్రిస్పీనెస్ కోసం. హీట్ చేసి పోసాక ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. చిన్న చిన్నవి చేసుకోవచ్చు, పెద్ద పెద్దవి చేసుకోవచ్చు, మన ఇష్టము. మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా ముద్దలా కలిపి పెట్టుకోవాలి. చూసారా ఎలా ముద్ద వస్తుందో? బియ్యం పిండి రాదు అని అనుకోకండి, చాలా బాగా వస్తుంది. మీకు వేసి కూడా నేను చూపిస్తాను. తపాల చెక్కలు అంటారు వీటిల్ని. అచ్చంగా బియ్యం పిండేనండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. తిన్నా కానీ ఎన్ని తిన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. స్నాక్ ఐటెంలా బాగుంటుంది. చూసారా? అంతేనండి, సూపర్గా ఉంటాయి తినటానికి తపాల చెక్కలు. ఎంత పెద్ద సైజు కావాలన్నా చేసుకోవచ్చు. రెడీ తపాల చెక్కలు. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని. థ్యాంక్ యూ.